అమ్మాయి పెళ్ళయ్య అత్తింటికి వెళ్ళిపోయింది, నా రూటు మారిపోయింది. మళ్ళీ నా స్థితిగతులు బాగుంటే మళ్ళీ కలుస్తా. వస్తా బ్రాందే. గురుగారు మీరు దారి తప్పలేటండి. నా దారి నేనే మార్చుకున్నాను రా. మరి మీ అంతస్తు? నా అంతస్తు నేనే తగ్గించుకో. అదెలా కుదురుద్దండి? మీరు ఇక్కడ, మీ విసికి అక్కడ. రై, కాలం కలిసి రాకపోతే ఓడలు బళ్ళు అవుతాయి, కలిసి వస్తే బళ్ళు ఓడలు అవుతాయి. అలాగే బ్రాందీ షాపులు సారా షాపులు అయిపోతాయి, సారా షాపులు బ్రాందీ షాపులు అయిపోతాయి. నాకు తెలిదేటండి, ముందు ఎవరిదైనా అదే దారండి. ఎవరిదైనా మంది ఎక్కువైన కానించి ఈ దారి వచ్చేస్తారండి. ఇక్కడి నుంచి ఇంకో దారి ఏది లేదండి, డైరెక్ట్ గా శ్మశానానికి. రే, మందుకు వేళైంది, ముందుకు పదా. ఏమి నీకు పువ్వులు తీసుకుంటున్నాను, 2 మూరలు చాలా. మోరడైనా బారెడైనా నాకు ఉపయోగం లేదే. అయినా నాకెందుకు పూలు? అదే నాకు ఉద్యోగం లేదుగా. బాగుందే వరుస. మా ఆయనకి చిన్న ఉద్యోగం, 200 ఇస్తున్నారు. అయినా మేము సరిపెట్టుకోవడం లేదు. ఈ విషయం నాకు కాదు, మా ఆయనకి చెప్పు. ఏమిటి మధ్య అదో మాదిరిగా ఉంటున్నావు? నీకు మీ ఆయనకి మధ్య ఏమైనా గొడవలు జరిగాయా? గొడవలా? కనీసం అవి జరిగినా బాగానే ఉంటుంది. ఏం చెప్తానులే, నా కర్మ. తులసి, ఒకసారి ఇలా వస్తావా? ఏమిటి మీ ఆయన అదోలా ఉన్నాడు? ఏమోనే, చూస్తానుండు. ఏదో మాదిరిగా ఉన్నారు. ఏం జరిగింది? అదంతా తర్వాత చెప్తాను. అర్జెంటుగా వెళ్ళాలి. ముందా గాజు. ఇదా? ఎందుకు? డబ్బులు కావాలి. అంత అవసరం ఏమొచ్చింది ఇప్పుడు? చెప్తే గానీ బాబా. నాతో చెప్పకూడని విషయాలు కూడా ఉన్నాయా మీకు? అదిగా తులసి, ఇప్పుడు కాదు, అంతా తర్వాత చెప్తారు. అర్జెంటుగా వెళ్ళాలి. ముందా గాజు ఇవ్వు. ఏమండి, పెళ్ళైన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఏ అవసరం వచ్చినా ఎప్పుడైనా కాదన్నానా? కానీ ఈ ఒక్క గాజు మా అమ్మ గుర్తుగా ఉంచుకున్నాను. ఇప్పుడు ఇది కూడా ఇచ్చేయమంటే ఎలా చెప్పండి? నాకు తెలుసు తులసి, పెళ్ళైన రోజు నుంచి ఈ రోజు వరకు నిన్నేమీ సుఖపెట్టలేకపోయాను. నిజమే, నీ నగలన్నీ అమ్మేశాను. ఎందుకు ఎందుకు? ఏ రోజైనా నా ప్రయత్నం ఫలించో చిన్న ఉద్యోగం దొరికితే నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుందాం అనుకున్నాను. అలాగే అలాగే ఈ రోజు వరకు ఏవో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్న దాంట్లో తృప్తిగా బ్రతుకుతున్నావు. కానీ కానీ ఈరోజు నేను చెయ్యని దొంగతనం నా మీద మోపి నన్ను మెడపట్టుకుని బయటికి గెంటారు తులసి. ఏమిటి మీరు చెప్పేది? అవును తులసి, క్యాష్ బాక్స్ లో 400 రూపాయలు పోయాయి. మధ్యాహ్నం నుంచి నేను అక్కడే ఉన్నాను, కానీ ఎలా పోయాయో ఎవరికీ తెలియదు. చివరికి ఆ నింద నా మీద మోపారు. నోరు మూసుకుని భరించారు. ఎందుకు అలా చేశారండి? నేను తీయలేదని గట్టిగా చెప్పలేకపోయారా? చెప్పాను, మొత్తుకున్నాను, కానీ వాళ్ళు నమ్మలేదు. నమ్మరు, నాకు తెలుసు. ఎందుకంటే పేదవాడి నిజాయితీ కంటే ధనవంతుడి మూర్ఖత్వం గొప్పది. ఏమండి, సాయంకాలం కొట్టు మూసేలోగా డబ్బు తెచ్చి ఇవ్వకపోతే పోలీస్ రిపోర్ట్ ఇస్తామన్నారు. అందుకే ఇలా. ఇదిగోండి, వెంటనే అమ్మేసి 400 వాడి మొహాన కొట్టిరండి. తులసి, నిన్ను బాధ పెడుతున్నాను కదా. ఈ ఒక్క గాజు కూడా లేకుండా చేస్తున్నాను. ఐఎమ్ సారీ, ఐఎమ్ రియల్లీ సారీ. లేదండి, బంగారు గాజుల కంటే మట్టి గాజులే మధురంగా చప్పుడు చేస్తాయి. మీరు వెళ్ళరండి. ఆగండి, ఆ గాజు దానికి ఇచ్చేయండి. ఇవ్వండి. ఇదిగో డబ్బు. అది కాదండి. ఇంకేం మాట్లాడద్దు, తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ. ఏ విజయ, నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియటం లేదు, అంతేగా? ఒక్కటిచ్చానంటే అన్నీ తెలిసిపోతాయి. సర్లే, కాఫీ పెట్టు. పంచదార కాఫీ తాగి చాలా రోజులైంది. అది నాకు ఉద్యోగం లేదుగా. నేను ఇక్కడే ఉన్నాను. బీరువాలు 400 కనిపించడం లేదు, ఏమయ్యాయి? నేనే తీసాను. నువ్వు తీసావు? ఎందుకు తీసావు? అవసరం వచ్చింది. ఏమిటంత అవసరం? ఏదో ఒకటి. ఏ చెప్పి తీరాలా? తీరాలి. ఏమిటా అవసరం? తులసి వాళ్ళ ఆయనకు అర్జెంటుగా కావాల్సి వచ్చింది, ఇచ్చాను. తప్ప? తప్పున్నారా? ఇది నీ బాబుగాడి సొమ్ము కాదని ఇష్టం వచ్చినట్టు ఇవ్వడానికి. నా సొమ్ము, నేను కష్టపడి సంపాదించిన సొమ్ము. నన్ను అడగకుండా, నాతో చెప్పకుండా ఇవ్వడా? నువ్వెవరు? ఏ నాకు ఆ మాత్రం హక్కు లేదా? ఉంది, కానీ నీకు కాదు. సంపాదించే వాళ్ళకి ఖర్చు పెట్టే హక్కు కూడా ఉంది. గుర్తుంచుకో. 100, 200, 400 ఏం చూసిచ్చావు? ఎలా పిలుస్తారని ఇచ్చావు? ఏమంటే తర్వాత మాట్లాడుకుందాం. వాళ్ళు వచ్చారు. వస్తే నాకేమైనా భయమా? ఒక పూట భోజనానికి కూడా కష్టమయ్యే వాళ్ళకి 400 అప్పు తెచ్చమంటే మాటలు కాదు.
ఏదో కాస్త స్నేహం ఉన్నంత మాత్రం 400 అప్పిచ్చేయడమేనా? అసలు ఏం చూసుకుని నీకు అప్పగలం? ఏమిటండి ఆఫ్టర్ ఆల్ 400 కోసం 400 నీకు అప్పాలు కావచ్చు కానీ నాకు కాదు. నేను సంపాదిస్తుంటే తిరిగి కూర్చుంటున్నావు కాబట్టి నీకు డబ్బు విలువ తెలియటం లేదు. జయ నువ్విచ్చిన 400. ఇదిగోండి మీ 400. అక్కడ పెట్టు. ఏమండి ఒక మాట చెప్పు. ఆలోచిస్తుంటే మీరు చెప్పిన మాట కరెక్టే అనిపిస్తోంది. సంపాదించే వాళ్ళకి మాత్రమే ఖర్చు పెట్టే హక్కు ఉంటుంది. అందుకే నేను నిర్ణయానికి వచ్చాను. ఏమిటది? నేను ఉద్యోగం చేస్తాను. నీ ఇష్టం. అయినా నీకు వెంటనే ఉద్యోగం ఎవడిస్తాడు? మా మేనేజర్ చాలా మంచివారు. నేను రిజైన్ చేస్తున్నప్పుడే నీకే రోజు ఉద్యోగం కావాలన్నా నేను ఇస్తానని చెప్పారు. రేపే జాయిన్ అవుతాను. అలాగే. 2 మాసాల నుంచి ఇదే పేపర్ చదివి విసిగిపోయాను. రేపటి నుంచి కొత్త పేపర్ తెప్పించుకుందాం. ఒరే బాబ్జీ, నువ్వు నేను కలిసి ఒకే కాలేజీలో 3 సంవత్సరాలు చదువుకున్నాం. ఓ మిత్రుడు ఆపదలు ఉంటే 400 ఇవ్వలేనంత మూర్ఖుణ్ణి కాదు. నా భార్య డబ్బు తీసుకుంటే అల్లరి చేసేంత కుసంస్కారిని కాదు. నేనన్న మాటలకు నీకు పౌరుషం వచ్చి నీ భార్య గాజు తాకట్టు పెట్టి డబ్బు తెచ్చావు. ఇదిగోరా నీ గాజు, తీసుకో. ఏమిట్రా ఇది? మరెందుకు నేను అలా మాట్లాడావు? జైకు పౌరుషం తెప్పించడానికి, ఆమెను ఎలాగైనా సరే ఉద్యోగం చేసేలా ఒప్పించడానికి నేను అలా నాటకం ఆడాను. రే బాబ్జీ, నా భార్య ఉద్యోగం చేయాలి అని ఎందుకంటానో మీ అందరికీ తెలియదు. డబ్బు మీద ఉండే ఆశ, సుఖాల మీద ఉండే వ్యామోహం మీరంతా అనుకోవచ్చు. కానీ నిజానికి అది కాదు. నీకు తెలియని నా జీవితం చాలా ఉంది. జీవితం పట్ల మీ అందరి అభిప్రాయం వేరు, నా అభిప్రాయం వేరు. నేను బాబాయ్ అని పిలిచే వ్యక్తి నిజానికి నా బాబాయ్ కాదు. నా తల్లిదండ్రులకు నేను ఒక్కడినే కొడుకుని. మా నాన్నగారు 1000 రూపాయలు జీతం తీసుకునే ఉద్యోగి. ఒకరోజు కారు యాక్సిడెంట్లో నా తల్లిదండ్రులు చనిపోయారు. నేను అనాథనైపోయాను, దిక్కులేని వన్నైపోయాను. నీ సామానంతో బయట పారేశాంగా. నీ అమ్మ నాన్న పోయినా నువ్వు మాత్రం వదిలిపెట్టలేదు. ఏమయ్యా గురునాథం, అన్యాయంగా పసిపిల్లవాడిని గెంటేస్తున్నావు? నాకు అటువంటి గాలిగిలి ఏమీ లేదు. నీకేమైనా ఉంటే తీసుకెళ్ళి నెత్తి మీద ఎక్కించుకో. నాకే అభ్యంతరం లేదు. అలాగే అలా ఎందుకు జరిగిందో తెలుసా? నా తండ్రికి జీవితం పట్ల ముందు చూపు లేదు. ఖర్చు పెట్టడమే తప్ప కూడబెట్టడమే నేర్చుకోలేదు. నేను వారాలు చేసి చదివాను. కన్నీళ్లు తాగి దాహం, కష్టాలు వింగి ఆకలి తెచ్చుకునేవాడిని. క్షణక్షణం భయంగా బ్రతుకుతూ ఉండేవాడిని. అప్పుడు ఒరే ఎదవా, క్లాస్ లో నాకంటే ఎక్కువ మార్కులు కొట్టడానికి నీకు ఎన్ని గుండెలా? ఈ ఆలి దాదా కంటే ఎవరికి ఎక్కువ మార్కులు రాకూడదు, అర్థమైందా? అందరూ కొట్టండి. నన్ను కొడుతున్నారు, కొట్టొద్దని చెప్పండి. లేబచ్చు చూడు, ఇప్పుడు నేను చెప్తాను, రేపెవరు చెప్తారు? చూడు, ఈ చెయ్యి ఎలా పోయిందో తెలుసా? యుద్ధంలో. అయినా నేను బాధపడలేదు. ధైర్యంగా పోరాడాను, వీరుడిగా పేరు తెచ్చుకున్నాను. తిరిగి వాళ్ళు క్షణక్షణం చస్తూనే ఉంటారు. ధైర్యవంతులు ఒక్కసారి చస్తారు. దెబ్బకు దెబ్బది. అటాక్! మనిషికి న్యాయమైన కోరికలు ఉండడంలో తప్పులేదుగా. నా ఊహల్లో ఒక అందమైన ప్రపంచం ఉంది. అదేమిటో తెలుసా? ఒక చిన్న ఇల్లు, కనీస సౌకర్యాలు, నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే భార్య, 2 పిల్లలు. నాకు పుట్టబోయే బిడ్డలు నాలా కష్టాల పాలు కాకూడదు. చదువుకోవాలన్నంత వరకు చదవలేక, సాధించాలనుకున్నది సాధించలేక దరిద్రం కాళ్ళ ముందు తలదించుకోకూడదు. అందుకే నా భార్య నాతో పాటు సంపాదించాలి. మా ఇద్దరి కళ్ళ నేను నిజం చేసుకోవాలి. ఇప్పుడు చెప్పు, నేను ఇలా అనుకోవడంలో తప్పేమైనా ఉందా? లేదురా, ఖచ్చితంగా లేదు. ఇంతకాలం నేను తప్పుగా అర్థం చేసుకున్నందుకు ఐఎమ్ సారీ. నెవర్ మైండ్. రై, అసలు ఈ ప్రపంచంలో కష్టమైన విషయం ఏంటో తెలుసా? ఏమిట్రా అది? ఒక మనిషిని మరో మనిషి అర్థం చేసుకోవడమే. బై ఈ కొటేషన్ మంది గారు ఓ గొప్ప కవి గారు. తెలుసులేరా. చూడు, ఈవిడ గారు ఈ రోజే డ్యూటీలో జాయిన్ అయ్యారు. ఇదే మాకు తొలి రాత్రి. పొలబజారుకెళ్ళి ఇవాళ తొలి రాత్రి ఏమిట్రా? మరి ఆ రాత్రి? అది ఒట్టి తొలి రాత్రి.
ఇది గట్టి తొలి రాత్రి. ఇది నిజమైన తొలకరి జల్లుల తొలి రాత్రి అంటే ఇన్ని పూలు ఎందుకండి బాబు, ఓలాపారాన్ని పెడుతున్నారా? నీకెందుకు అదన్న ప్రసంగి పడే. రైట్ టర్న్, రైట్ టర్న్ అనగా పువ్వు పడిపోయింది. లక్షాపే, ఈ పువ్వులని లోపల పెట్టు. తాళం వేసుందే ఉప్మా. చెప్పమా. ఓహో, ఈవిడ గారు పక్కింట్లో ఉన్నారు కాబోలు. చెలమా చెలమా, వస్తున్నా. ఈవిడ గారు లోపల ఉందేమో, అర్జెంటుగా రమ్మని చెప్పు. ఈ పువ్వులేంటి అన్నయ్య గారు? ఆ విషయం తర్వాత చెప్పు కానీ ఆవిడ అర్జెంటుగా రమ్మని చెప్పు. ఇదిగోండి తాళం చెవి. ఇదేమిటి, ఈవిడ గారు ఎక్కడికి వెళ్ళినట్టు? ఈ రోజే కదా డ్యూటీలో జాయిన్ అయింది. వరుసగా 2 నెలలు నైట్ డ్యూటీ పడిందట. పొద్దుటే వస్తానని కబురు పంపింది. తాళం చెప్పి ఇది ఘోరమైన అటాక్. ఈ పువ్వులు ఏం చేయను, ఈ వెన్నెలకి ఏమి సమాధానం చెప్పను. నా డబ్బులకి సమాధానం చెప్పండి. చెప్పను. వెంటనే నువ్వు ఈ పువ్వుని తీసుకెళ్లి సగం రేటు కంపేసుకో. అమ్ముడవు పోతే నీ ఇంటికి నీ పక్క మీద తీసుకుని నీ పిల్లలతో పడుకో. వెళ్ళి పో. గురువు గారు, గుర్రు క్షమించండి గురువు గారు. బాలుద్రా మనించంలే. రై, నువ్వు భాష నేర్చుకోవాలరా. మాట యాస అంటే ఒప్పేసి ఉంటాను గాని బాస్ వివరించాలన్నా అంటే గోసెట్టేస్తాను. నేను రాసిన కవిత ఇదిగో ఎన్నుకోండి. నా బరి గదులు ఎత్తుగోలు తులుముక్కు పుడకలు నడుచాన్న నాగరాలు ఎవలేరు గాని బాగా వస్తాం. అబ్బో 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 బేడ పరిగెట్టికిటి. ఇది ఎలాగో ఏడు దీని అర్థం చెప్పగలరా? రేయ్! చెప్పండి. దాని అర్థం నేను చెప్తాను. ఇప్పుడు నేను చెప్పేదాని అర్థం నువ్వు చెప్పాలరా. చిందుబార గంగజార, కైదుబార కిసుకుమార, జంబారే అంబానికడి, బింబిచికడి బాం బాం, జంబనికడి జామ్ జామ్. గురు 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 ఏంటి దాని అర్థం? ఏంటి దాని దాని అర్థం? అర్థం నాకు తెలియదు. తాత్పర్యం చెప్పమని చెప్తాను. చెప్పండి. అంటే నాది ఇసుకే తాగే కాగితం, నువ్వు చెప్పింది సారా తాగే కాగితం. అంతేనా గురు? అంచేత నీ అంతస్తు సారా అంతస్తు, నాది విసికే అంతస్తు. నాతోటి పెట్టుకోరా. ఇదిగో మీరు ఏర్లై పారేస్తారు. సార్ నా మాట విను. నేను విన్నాయా, కొత్తగా పెళ్ళైన వాడు ఎవరైనా నైట్ డ్యూటీ వేస్తానంటే ఫైట్ చేస్తానంటూ మీదికి వస్తాడు. నీదేం విచిత్రం నాకు అర్థం కావట్లేదయ్యా. నైట్ డ్యూటీ వేయమంటావు ఏమిటయ్యా? నేను సార్ కాదు సార్, నేను అర్థం చేసుకుంటా. ఏమిటయ్యా, ఏమిటి అర్థం చేసుకునేది? పెళ్ళి ఇంకా 2 నెలలు కాలేదు, అప్పుడే నైట్ డ్యూటీ ఏమిటయ్యా? అమ్మాయి నువ్వు ఏమైనా కీచులాడుకున్నారా? అబ్బే అదేం లేదు సార్, కానీ మీరు నైట్ డ్యూటీ వేయకపోతే మాత్రం మేము నిజంగానే కీచులాడుకోవాల్సి వస్తుంది సార్. ఇది ఎక్కడ గొడవయ్యా బాబు? సరే అలాగే వేస్తాను, కానీ ఓ షరతు. మళ్ళీ నువ్వు ఎప్పుడైనా పగలు డ్యూటీకి మార్చమంటే మాత్రం మార్చను. వరుసగా 2 నెలలు నైట్ డ్యూటీ వేస్తాను. 2 నెలలు లేదు సార్, 3 నెలలు వేసుకోండి. వస్తాను సార్. ఎక్కడికి ఎక్కడికి? ఈ రోజంతా పగలు డ్యూటీ చేసి నైట్ డ్యూటీ కంటిన్యూ చేయి. అలాగే సార్, వస్తా సార్. జయ, నీకు గుడ్ న్యూస్. ఏమిటండి అది? ప్రమోషన్ వచ్చిందా? కాదు, ఇప్పటి నుంచి మనిద్దరం పగలంతా ఇంట్లోనే హాయిగా గడుపుదాం. మంచి ముహూర్తం చూసుకుని మన తొలి రాత్రిని తొలి పగలు బ్రహ్మాండంగా గడిపేద్దాం. అదెలా? అదెలా అంటే, ఈ రోజు నుంచి నాకు రాత్రి డ్యూటీలు, పగలంతా ఖాళీ. నీకు అంతే కదా? ఎలా ఉందన్న అటాక్? నా మొహంలా ఉంది. అవునండి, ఈ ఐడియా మీకు వచ్చినట్టు నాకు ముందే చెప్పొచ్చు కదా. ఇప్పుడు ఏమైంది జయ? నేను మా మేనేజర్ నొప్పించి ఇవాళ నుంచి పగలు డ్యూటీ వేయించుకున్నాను. అయ్యో, attack. ఇది ఘోరమైన అటాక్. సర్లేండి, ఏం చేస్తావు? ఎప్పటికి ప్రాప్తం ఉందో. వస్తాను, డ్యూటీకి టైం అయింది. ఇస్తాను. ఆదివారం ఉందిగా, బ్రహ్మాండమైన అటాక్. మోహన్, ఆ పెద్దవాడ బాటిలింగ్ కంపెనీ అకౌంట్ సెటిల్ చేస్తుంటే ఓసారి చెక్ చేద్దాం. ఓ గంట ఉండి పోకూడదు. అబ్బా బాల్డ్ హెడ్, ఈ రోజు ఆదివారం, మొత్తం వీక్ డేస్ హోంవర్క్ అంతా ఈ ఒక్క రోజుని ఫినిష్ చేశారు. తప్పుకు తప్పుకు ఏమిటపై టాక్సీ స్టాండ్ లాగా గుర్రపల్ల స్టాండ్ ఏమన్నా పెట్టారా ఇక్కడ? నా ఇల్లేరా ఇది? అరే, నా ఇల్లే. ఎలా సందేహము? దూకము ముందుకు. గురుగారు, ఇది నా ఇల్లే, మీరే అటాక్ అవ్వకండి. జయ
ఎవరయ్యా నువ్వు? ఎవరయ్యా నువ్వు? నా ఇంటికి వచ్చి నన్నే ఎవరయ్యా నువ్వు అంటావు బే? ఎవడు బే నువ్వు చుట్ట? నేను ఎవరైతే నీకు నువ్వు పోవయ్యా. ఏయ్, 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 ఏయ్.